అన్న రమ్మన్నారు, రావచ్చా? వెళ్ళొచ్చా? మాకు సవాళ్ళు విసిరారు, లోపలే ఉన్నారంట ఎమ్మెల్యేలు అందరూ. మమ్మల్ని అనుమతిస్తే మేము లోపలికి వెళ్తాం. టీడీపీ ఒక డ్రామాకి తెరలేపింది. పోలీసుల్ని పంపించి కరుణాకర్ రెడ్డి గారిని అడ్డుకుంటారు, అడ్డుకొని కరుణాకర్ రెడ్డి గారు డ్రామాలు వేస్తున్నారు అని అంటారు. మేము ఇప్పుడు గోశాల దగ్గరికే వచ్చాం, నేను ఎంపీ గారినేమో అక్కడ ఆపేశారు, మమ్మల్ని లోపలికి పంపించడం లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, సాక్షాత్తు టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారే సవాల్ విసిరారు. లోపల జనసేన టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళేమో రమ్మని నేరుగా కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. మేము వీడికి వచ్చాం, మమ్మల్ని లోపలికి అనుమతించడం లేదు. కూడా తెలియజేశారు. మరి ఎందుకు అక్కడంతా కూడా ఆ నానయ్యాగి? ఇప్పుడు అక్కడ అంతమంది పోలీసు వాళ్ళు మా స్వగృహం దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఏమున్నది? మాజీ డిప్యూటీ సీఎంని అడ్డుకున్నారు, మాజీ మంత్రి రోజా గారిని అడ్డుకున్నారు, ఎమ్మెల్సీ గారిని అడ్డుకున్నారు, ఎంపీ గారిని అడ్డుకున్నారు. మేము వాళ్ళని డైవర్ట్ చేసి నేను ఎంపీ గారు రాగలిగాము ఇక్కడికి. మేము వాళ్ళని అడుగుతున్నది కూడా ఒకటే, మీరు లోపలుండి కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్ చేసిన మాట వాస్తవం, అది రికార్డ్ అయింది, రండి అని. మేము ఎస్కార్ట్ని పంపిస్తామని. రండి, మీరేదో ఇచ్చేటటువంటి ఎస్కార్ట్ని మాకే ఇచ్చి పంపించండి, మీరు కూడా మాతో పాటు రండి, కరుణాకర్ రెడ్డి గారిని ఇక్కడికే తీసుకుందాం.